రజిత గారు స్మోకే విషయం ఓకే, కానీ ట్రైలర్లో ఒక మాట అన్నారు, ఐ వాంట్ గివ్ యూ స్మాల్ డిస్కౌంట్ అని. ఏందా డిస్కౌంట్ ఏంది అసలు? యా, దానికి చాలా పెద్ద కథ ఉంటుంది. మేడం మీరు చెప్పండి, ఆయన చూడడానికి చాలా క్యూట్గా ఉన్నారు, ఎందుకు మేము ట్రైలర్లో చాలా క్రూయల్గా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమాలో వెలుగనే ఇస్తున్నారు పెద్దిరాజు. అసలు ఏది పెద్ద సినిమా ఇన్స్పిరేషన్ మీకు? లేదు, చందమామకి మన రిలేటివ్స్ కూడా నిజంగా చందమామ లాగా ఉన్నారు అందుకోసం. నమస్తే, వెల్కమ్ టు మన ఫిలిమ్స్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే మూవీ టీమ్ ప్రమోషన్లో భాగంగా రావడం జరిగింది. నేను రీసెంట్గా చూశాను యూట్యూబ్లో ఒక ట్రైలర్, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఇంటెన్సిఫైగా అనిపించింది, చాలా క్యూరియాసిటీ అనిపించింది. అసలు ఏంది ఈ కథ, ఏంది ఈ కార్ఖాన ఏంది అనేది మన మూవీ టీంతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సహజంగా ఏంటంటే హాస్పిటల్ యొక్క ఆపరేషన్ మనకు తెలుసుంటుంది, ఇండియాకు పాకిస్తాన్ మధ్య జరిగే ఆపరేషన్ మనకు తెలుస్తుంటాయి, కానీ ఇక సినిమా పేరే ఆపరేషన్ అంట. ఆ కథ ఏందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నటువంటి హీరో, హీరోయిన్, విలన్ గారు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు మన ఫిలిమ్స్. సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే యూట్యూబ్ మొత్తం దడదడ ఆడిపోయింది మీ ట్రైలర్, చాలా బాగా అనిపించింది. సో సార్ నాకున్న క్వశ్చన్ ఏంటంటే, ఆపరేషన్ చాలా విన్నాము, అసలు పద్మ అసలు హీరో పేరా, హీరోయిన్ పేరా, విలన్ పేరా, అసలు ఏంది అసలు? అది February 6th మీరు చూడాలి, థియేటర్లో చూడాలి. సార్ మీ గురించి నరేష్ గారు చెప్పండి. నల్గొండ మొత్తం మీ కట్అవుట్ పెడతారంట, ఏంది అసలు నల్గొండ మొత్తం మీదేనా ఏంది? అలా ఏం లేదండి. ఓకే, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, సో అలా వాళ్ళ అభిమానం వాళ్ళది. అంటే మీరు నల్గొండ వాసులా? అది అక్కడే అండి. ఓకే, మీ గతంలో చూసినటువంటి జెట్టి సినిమా కానీ చాలా అద్భుతంగా మీరు చేశారు. ఈ సినిమాలో కూడా సైడ్ రోల్ ఉంటుందా లేకుంటే సినిమా మొత్తం మీద? లీడ్, వన్ ఆఫ్ ద మెయిన్ రోల్. మేడం మీది కన్నయ్య గారి రజిత శాండే ఉంది, అది ఇన్స్టాగ్రామ్ పేరా లేకుంటే మీ ఇంటి పేరా? రజిత శాండీ పేరు. ఓకే, కన్నయ్య మరి ఇంటి పేరు. ఓకే, సహజంగా మేము అందరము మా క్రష్లో కన్నా అని పిలుస్తుంటాము, మీ పేరు కన్నయ్య అంటానికి షాక్ అయింది. అది ఇంటి పేరు. సార్ మీరు ఈ సినిమాలో వెలుగనే ఇస్తున్నారు, పెద్దిరాజు. అసలు ఏది పెద్ద సినిమా ఇన్స్పిరేషన్ మీకు? లేదు, మా తాతగారి పేరు. ఓకే, అది మా తాతగారి పేరు, మా డాడీ పెట్టారు. అందరూ పెద్ద నా చిన్నప్పటి నుంచి పెద్ద అని. నేను 2011లో నా బైక్ మీద పెద్ద అని రవిచి, ఇప్పటికీ నా బైక్ మీద పెద్ద అని. ఓకే, అందరూ ఎక్కువ ఫ్రెండ్స్ అందరూ పెద్ద అని పిలుస్తారు. పెద్ద సినిమా ఎఫెక్ట్ అయితే కాదు కదా? ఓకే, అంటే మీ మధ్యలో చిక్కిరి సాంగ్ చాలా వైరల్ అవుతుంది కదా, ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు పెద్ద పెట్టుకున్నారేమో డౌట్? లేదు, నా పేరు పెద్ద. ఓకే మేడం మీరు చెప్పండి, ఆయన చూడడానికి చాలా క్యూట్గా ఉన్నారు, ఎందుకు మేము ట్రైలర్లో చాలా క్రూయల్గా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత అంటే మీ ఫైట్ సీన్స్ కానీ, ఆ సిగరెట్ తాగే సీన్ కానీ అసలు నేను ఊహించలేదు. అంటే ఏంది అసలు ఆ క్యారెక్టరైజేషన్ ఏంది అసలు? యా, అది పద్మాని క్యారెక్టరైజేషన్ అలా ఉంది. ఓకే, సో అలా చేస్తేనే ఆ క్యారెక్టర్కి ఆ ఇంపాక్ట్ ఉంది. సో క్యారెక్టర్ వైజ్గా కథ డిమాండ్ చేయడం వల్ల అలా చేయాల్సి వచ్చింది. ఓకే, అంటే సహజంగా ఇప్పుడు సినిమాల ఎఫెక్ట్ సమాజంలో చాలా ఎక్కువనే ఉంటుంది, అవునాను కదా? సో మీరు ఒక లేడీ అయ్యి ఉండి అంటే సిగరెట్ తాగడం చాలా బాగా అనిపించింది, కానీ చూడడానికి కొద్దిగా ఏమన్నా సమాజంలో చేంజెస్ వస్తాయేమో అన్న ఫీలింగ్. రీసెంట్గా సినిమా పేరు చెప్పాను, ఏమంటే స్వేచ్ఛంగా ఉండి అంటే అమ్మ చున్నీలు పడేస్తున్నారు, మీరు సిగరెట్ తాగుతారు కాబట్టి సమాజంలో ఏమైనా మార్పులు వచ్చే ఛాన్స్ ఉంటుందా అని? అలా ఏం ఉండదు అంత ఇన్నోసెంట్ పీపుల్స్ ఎవ్వరు లేరు. సో యాక్చువల్లీ అది కథకు డిమాండ్ అవ్వడం వల్ల అలా చేయడం, కానీ దాన్ని చూసి అందరినీ అంటే అది సపోజ్ మీరు చెప్పినట్టు ఆ స్మోక్ మూవీలో తాగి చిల్లరగా తిరగడం అలాంటివి అయితే ఎవరైనా చెడిపోతారు, కానీ అది అలా కాదు. సో అది ఒక మూవీకి బలం. అది అంటే ఒక రఫ్గా ఉండే క్యారెక్టర్ ఉన్న అమ్మాయి ఎలా చేసింది, అదే దాని వెనుక కథ ఎలా జరిగింది అంటే ఒక కీ రోల్ దానికి ఎఫెక్ట్ ఎలా జరిగింది అనేది సినిమా పరంగానే చూస్తారు. అదే బయట ఎఫెక్ట్ అవుతుంది అనేది మాత్రం నేనేం నమ్మను, అదేం కాదు. స్మోక్ కూడా ఎందుకు చేసింది కూడా అది పాయింట్, ఎందుకు చేసింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అది సినిమాలో చెప్తారా? అది ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఏమంటున్నారు, స్మోక్ చేశారు, మనకు స్మోక్ అలవాటు లేదు కాబట్టి సినిమాకి ఆ పాయింట్కి అవసరం కాబట్టి చేసింది, స్మోక్ చేసింది. డైరెక్టర్ ఏం చెప్పారో తనకి డైరెక్టర్ వేలో ఏమి ఇవ్వాలో సినిమాకి అంతకు సంబంధించి సిగరెట్ కాల్చింది. ఓకే, ఇప్పుడు మీరు సినిమాలో ఉన్నారు, బయట జరిగిన కథల్ని సినిమాలుగా తీస్తున్నారు, సినిమాల్లో జరిగింది బయట జరుగుతుందని అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. బయట జరుగుతుంది ఇలాగా పొలిటికల్గా కానీ, లేకపోతే పోలీసు ఈ ఎంక్వైరీలు కానీ, లేకపోతే మనకి క్రైమ్ స్టోరీస్ కానీ, బయట క్రైమ్ జరుగుతుంది కాబట్టి దాన్ని స్టోరీలుగా తీసి సినిమాలు చేస్తున్నారు, కానీ దీన్ని చూసి దాన్ని అలా చేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. సినిమాలు చూసి అలాగా అయ్యేటట్టయితే అది ఆలోచన రాంగ్. అది అదే కథ డిమాండ్ చేసింది కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. ఆఫర్ ఇవ్వలేదు.
సో ఇప్పుడు ట్రైలర్లు కూడా ఏదో పాలిటిక్స్ లాగా అనిపిస్తుంది. అంటే ఎవరైనా ప్రత్యేకించి టార్గెట్ చేస్తారా ఎవరన్నా? అలా ఏం లేదండి. ఓకే, మధ్యలో చూస్తుంటాం కాబట్టి పొలిటికల్ ఎజెండాగా ఉందా ఈ సినిమా కూడా? అంటే పొలిటికల్ డ్రామా మీద పోతా ఉంటుంది కానీ ఎవరిని ఉద్దేశించింది అయితే ఏం కాదు. అదే పొలిటికల్ క్రైమ్ స్టోరీ. కాకపోతే ఏంటంటే ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఉంటుంది, ఇలా కాకుండా ఇంకా ఎక్కువే ఉంటుంది. కాకపోతే అంటే మనం కాంట్రవర్సీ ఇదిలో తీయకూడదు కదా, అందుకని మనం చాలా జాగ్రత్తగా డైరెక్టర్ గారు కథని జాగ్రత్తగా రాసుకొని జాగ్రత్తగానే తీశారు. కాంట్రవర్సీ చేసేది ఏమీ లేదు. హీరో గారు మిమ్మల్ని డైరెక్ట్ అడుగుతున్నా, చెప్పండి, మీది చిన్న సినిమానా లేకపోతే మంచి సినిమానా? మంచి సినిమా. అంతేనా? అంతే. అంటే February 6th చాలా సినిమాలు వస్తున్నాయి, కేవలం మీ సినిమా ఎందుకు చూడాలి మేము? ఎందుకు చూడాలంటే కంటెంట్. ఈ రోజుల్లో కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా థియేటర్కి వస్తారు. అది మేము ఖచ్చితంగా బలంగా నమ్ముతున్నాం, ఎందుకంటే సినిమా చాలా బాగా వచ్చింది కాబట్టి. సో దానికి మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ స్క్రీన్ ప్లే, ఆయన టేకింగ్, మెయిన్ బీజియం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దీనికి ఈ రెండు ప్లస్ అవ్వడం వల్ల మేము చాలా బాగా వచ్చింది. అందుకే ఓకే, నాకు ఈ ట్రైలర్ చూసినప్పుడు మంచిగా అనిపించింది. బుక్ మై షోలో చూస్తుంటే ప్రొడ్యూసరే సినిమాలో యాక్ట్ చేసినట్టు ఉంది. ఎందుకని అట్లా? అది అంటే యాక్టర్స్ దొరకలేరా? యాక్చువల్లీ అందరూ అదే అనుకుంటున్నారు, కానీ ఆయన ప్రొడ్యూసర్ కాకముందు ఈ సినిమాలో క్యారెక్టర్ ఓకే చేసుకున్న తర్వాతే అంటే వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే ప్రొడ్యూసర్ చేయాల్సింది తను చేశారు అంతే. అంతేగాని ప్రొడ్యూసర్గా దించి తర్వాత ఏదో క్యారెక్టర్ ఇచ్చి అది ఏం కాదు. సార్ ఫస్ట్ సార్ క్యారెక్టర్ చేశాక ప్రొడ్యూసింగ్ తీసుకున్నారు, ఈ మూవీని సార్ తీసుకున్నారు అంతే. ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చారు సార్. ఓకే, సో ఎలా ఫీల్ అవుతారు? హౌ ఈజ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ డైరెక్టర్? డైరెక్టర్ గారిది వర్క్ చాలా బెస్ట్ అండి, చాలా 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 మంచిది. ఏంటంటే ఇట్లాంటి టెరిఫిక్ క్యారెక్టర్ ఒక అమ్మాయి చేయడం అనేది నార్మల్ విషయం కాదు. అంటే ఏంటంటే నార్మల్గా లవ్ రోల్స్ ఎక్కువ చేస్తుంటాం కదా, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తుంటాం. ఇలాంటి టెరిఫిక్, ఇందులో స్మోక్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, అన్నీ ఈక్వల్ ఆఫ్ హీరోతో ఈక్వల్గా ఉంటుంది. సో అలాంటి క్యారెక్టర్ ఒక అమ్మాయి వాళ్ళతో ఈక్వల్గా చేయాలంటే మొత్తం దాని వెనకంతా డైరెక్టర్ గారి కష్టమే. తను అలా అంటే ఈక్వాలిటీగా చేయించడము, దానికి ప్రిపేర్ అయ్యి చేయడము, వర్క్షాప్ చేయడము, అలా చేసి ఈ అవుట్పుట్ రావడం జరిగింది. ఓకే అన్న, నరేష్ మీకు అవకాశం ఎట్లా వచ్చిందంటే మీకు డైరెక్టర్ ముందే క్లోజా? మీ రూమ్మేట్ అంటే ఏంది కథ? నాకు సార్ ముందుగానే తెలుసు. ఓకే, అంటే ఫస్ట్ మూవీ రంగు సార్ మూవీకి ఆడిషన్కి వెళ్ళా. అంటే మా అపార్ట్మెంట్ కిందనే ఆఫీస్ ఉండే వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్లో. నేను ఆడిషన్ జరుగుతుందని చెప్తే నేను వెళ్ళాను, ఆడిషన్ చేశాను, సార్ సెలెక్ట్ చేశారు. ఆ విధంగా మాది ట్రావెలింగ్. ఫస్ట్ మూవీలో 18 మెంబర్స్లో వన్ ఆఫ్ ద ఫ్రెండ్ రోల్. ఓకే, ఆ 18 మంది నుంచి నన్ను ఒకరిని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ మూవీ కృష్ణలంకలో నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు టాలెంట్ చూసి. ఓకే, అలా కంటిన్యూగా ఈ దాకా వచ్చాను. కథ సారు టేకింగ్ వైజ్ స్క్రీన్ ప్లే నాకు చాలా బాగుంది. నేను పర్టికులర్ బల్ల గురించి చెప్పాలంటే ఇప్పుడున్న టాప్ 10 టాలీవుడ్లో డైరెక్టర్స్ ఉన్నారా? ఓకే, మై డైరెక్టర్ గర్వంగా చెప్పుకున్నా టాప్ 10లో ఆయన కూడా ఒకరు ఉంటారు అని అనుకుంటున్నాను నేను. ఉంటారు ప్రస్తుతం లేరు కదా? ప్రస్తుతం లేరు అంటే ఆయన విజన్ అలాంటిది, అంటే ఆ స్టాండర్డ్స్ ఉన్నాయని చెప్తున్నా. ఓకే ఓకే, పెద్దిరాజు గారు అంటే మిమ్మల్ని ఏ రకంగా ఈ సినిమాలో తీసుకున్నారంటే ఏంది? యాక్చువల్లీ ఈ సినిమాలో ఒక సెకండ్ లీడ్ క్యారెక్టర్ అడిగారు డైరెక్టర్ గారు అనే కన్నా అన్నయ్య నాకు ఇప్పుడు కాదు, ఒక 16-17 ఇయర్స్ నుంచి బాగా క్లోజ్ అనమాట. ఈ మహాత్మా సినిమా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఆయన ఆడిషన్స్ తీసుకున్నారు. ఆయన అప్పుడు కృష్ణవంశీ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే అప్పటి నుంచి పరిచయం తను. అక్కడి నుంచి అన్నయ్య ట్రావెల్ అయ్యాం. రంగు సినిమాకి అంతా విజయవాడలో షూటింగ్ చేయడం అంతా ప్రాపర్గా. ఏంటంటే ఏది నాకు ఇంట్లో కానీ బయట కానీ ప్రొఫెషనల్ కానీ ఏ విధమైన చిన్నది ఎవరికైనా చెప్పాలి అని అనుకుంటే ఫస్ట్ నేను కార్తీక్ అన్నకు ఫోన్ చేసి అన్న ఇది సో ఇలా ఉంది ఏం చేయను అని అడుగుతా. అలాగా బాండింగ్ అనమాట. ఆయనకి ఏదన్నా నాకు కాల్ చేస్తారు, నేను ఇద్దరం పంచుకుంటూ ఉంటాము, ప్రతిదీ ట్రావెల్ అవుతూ ఉంటా. ఈ రెగ్యులర్గా ఏంటంటే నాకు ఈ సినిమా వచ్చినప్పుడు నాకు కాల్ చేసి పెద్ద క్యారెక్టర్ చేయాలి నువ్వు అది అంటే, అన్న డేట్స్ అది పుష్ప 2 చేస్తున్నాం కదా, డేట్స్ లేవన్నా. సరే అన్న, నాకు ఏది చేసినా 2-3 రోజులు చేసినా నీ సినిమాలో చేయాలి అంతే అని చెప్పేసానంటే లేదు చేద్ది కానీ అని చెప్పేసి మళ్ళీ ఖాళీ కుదిరినప్పుడల్లా చేశాను. అది అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక పెద్ద సినిమా రాగానే
సినిమాని వదిలేసి, యాక్చువల్లీ ఈ సినిమాలో మీరు హీరో రోల్ చేయాల్సిన వ్యక్తి అంట, పెద్ద సినిమా రాగానే వదిలేసి సినిమా నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఒక విలన్ చేయాల్సి వచ్చిందంట, నిజమేనా? అయ్యో అదేం కాదు, పెద్ద సినిమా రాగానే నేను ఈ సినిమాని వదిలేసల్లా, ఆ సినిమా డేట్స్ ఇచ్చేసిన తర్వాత ఈ సినిమా అనౌన్స్ చేశారు, అప్పుడే. ఇప్పుడు డేట్స్ ఇచ్చింది ముందు కదా, మనం అక్కడ ఏం చెప్పలేం కదా, అంతేగాని పెద్ద సినిమా చిన్న సినిమా అనేది ఏమీ లేదు. అలా చిన్న సినిమాలో పెద్ద క్యారెక్టర్, పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ అలా అనుకుంటాయి, ఎప్పుడు అదేమీ లేదు. ఓకే సరే, మీ అది ట్రైలర్ కింద ఒక కామెంట్ చూసాను, మీరు ప్రభాస్ డూప్ అన్నట్టు ఏదో కామెంట్ పెట్టారు. ఎవరు సార్? అంటే మీకు ఏంది ప్రభాస్ మీకు అసలు అట్లేం లేదు, ప్రభాస్ ఉందా రిలేషన్ ఉందేమో? అయ్యో మరి ఆయన వేరు, అట్లేం లేదు, ఫ్యాన్ నేను. ఓకే, ప్రభాస్ ఫ్యాన్, వెరీ బిగ్ ఫ్యాన్. ఓకే ఓకే మేడం, మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది మరి ప్రస్తుతం ఇప్పుడు February 6th రాబోతుంది, సో మీది ఒక రీల్ బాగా వైరల్ అవుతుంది, ఫైట్ చేసే సీన్ కానీ, అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో క్రష్ లిస్ట్ అని ఒకటి ఉంది, సో దానిలో మీరు యాడ్ అయ్యారంట, సో ఎలా ఫీల్ అవుతా? అంటే కొంతమంది చూసాను, కామెంట్ కూడా పెట్టారు, మేడం అసలు అన్నం తింటుందా, అందం తింటుందా, ఎంత అందంగా ఉంది అని, సో ఏం చెప్పదలుచుకున్నారు? అలా అభిమానం అది. నేనైతే ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. సో దీని తర్వాత 2 ప్రాజెక్టులు ఆల్రెడీ చేస్తున్నా. సో ఈ మూవీ చాలా బాగుంటుంది, కొత్త వాళ్ళని కాకుండా అందరు ఆదరించాలి, అందరు థియేటర్కి వెళ్ళి చూడాలి, బెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే ఓకే అన్న, ఇప్పుడు ఇది సినిమా డ్యూరేషన్ ఎంతవరకు ఉంటుంది అన్న? 2.5 hours. 200 సేమ్. ఓకే, ఇప్పుడు దీనికి మళ్ళీ మన ఈ మధ్యలో వస్తుంది పార్ట్ 2 అట్లా ప్లాన్ ఉందా దీనికి కూడా? యాక్చువల్లీ పార్ట్ 2 అని కాదు, ప్రొడ్యూసర్ రాఘవ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి. ఏంటంటే మనకి సినిమా రిలీజ్ అవ్వడం, మనకి ఆల్రెడీ సినిమా కొంచెం తీసుంది, అలాగా ప్లానింగ్లో ఉన్నాయి. 2లు 3లు అలాగా చేయడం కాదు, మన దగ్గర కార్తీక్ అన్న దగ్గర ఎన్ని కథలు కావాలంటే ఒక 60-70 వరకు కథలు ఉన్నాయి. అంటే 1లు 2లు అని అంటే అట్లా కథను బట్టి వెళ్తారనమాట. మేడం, పెద్దలు ఏం చెప్తారు అంటే ఫాలో యువర్ డ్రీమ్స్ అంటారు, కాబట్టి మీ ఇన్స్టాగ్రామ్ చెప్తే ఫాలో అవుతాం. రజిత గుప్తా నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఎందుకు అడిగానంటే మీరు యాక్చువల్లీ ఈ సినిమాలో మీకు ఆఫర్ కూడా ఇన్స్టాగ్రామ్లో డైరెక్టర్ మెసేజ్ చేశారంట కదా, నిజమేనది? లేదు, ఆఫర్ ఎలా వచ్చింది మీకు? నాకు ఫస్ట్ దీనికంటే ముందు నాకు వేరే మూవీ ఒకే ఒక లోకం మూవీ ఫస్ట్ వచ్చేసా. నేను యాక్చువల్లీ యాడ్స్ చేస్తుండే కదా, యాడ్ ఫిలిమ్స్, దాంట్లో నాకు మూవీ ఆఫర్స్ వచ్చాయి. ఓకే, కొన్ని యాడ్స్, జ్యువెలరీ యాడ్స్ వల్ల నాకు మూవీ ఆఫర్స్ వచ్చాయి. దాని తర్వాత నేను ఫస్ట్ ఒక మూవీ చేసిన, ఆ మూవీని చూసి డైరెక్టర్ గారు వేరే డైరెక్టర్తో యాక్చువల్లీ ఇంకొకటి 7 తరాల యుద్ధం అని ఒక మూవీ స్టార్ట్ చేశారు. నేను ఆఫీస్కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయ్యా. ఆ మూవీ కొంచెం లేట్ ఉందనగానే మన కార్తిక్ గారు ఆ డైరెక్టర్ ఇద్దరు ఫ్రెండ్స్. సో ఇట్లా ఒక మూవీ జరుగుతుంది, హీరోయిన్ కోసం చూస్తున్నామంటే రీసెంట్గా మా ఆఫీస్కి వచ్చింది ఒక అమ్మాయి, సెలెక్ట్ అయింది. ఆ అమ్మాయి ఏమైనా మీకు మీ మూవీకి యూజ్ అవుతుందేమో అని ఆ డైరెక్టర్ గారు కార్తిక్ సార్ ప్రొఫైల్ షేర్ చేయడం వల్ల కార్తిక్ సార్ నేను ఆఫీస్కి రమ్మన్నారు. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళడం వల్ల యాక్చువల్లీ ఈ మూవీ కాదు, వేరే మూవీకి వాళ్ళు నన్ను రమ్మన్నారు. అక్కడ వేరే మూవీకి సెలెక్ట్ చేసి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. సో వాళ్ళు కార్తిక్ సార్ వాళ్ళు ఆ మూవీ కూడా అంటే కొంచెం పెండింగ్ పెట్టి అంటే ఈ మూవీ తీద్దామని ఈ మూవీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ప్యారలల్గా వెళ్దాం అనుకున్నారు. సో ఈ మూవీ ఫస్ట్ తీద్దాం అనుకున్నారు. అప్పుడు ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి సెట్ అవుతుందని వాళ్ళని అడిగారు. అయితే సార్ నేను వేరే మూవీ అడిగారు కదా అంటే, సరే అది కూడా చేస్తాం, మీది ఫస్ట్ చేస్తున్నామంటే, సో నీకు ఫీచర్స్ ఉన్నాయి, ఈ పద్మాని క్యారెక్టర్ని సెట్ అవుతావు అని సార్ కథ చెప్పడం వల్ల నాకు కూడా నచ్చింది. కొంచెం టెరిఫిక్ క్యారెక్టర్ కదా, నేను చేయగలుగుతానా లేదా అని నాకు కొంచెం డౌట్ ఉండే. సో నేను అడిగాను, సో నీకేం ప్రాబ్లం లేదు, నేను దానికి వర్క్షాప్ చేయిస్తాను. 18 days వర్క్షాప్ చేసి ఈ మూవీ చేశాను. సినిమా చూస్తే ఎట్లా ఉంటుందంటే ఆడవాళ్ళతో లేడీసే కదా అనే ఫీలింగ్. అబ్బాయిలు ఎలా చేస్తారో అమ్మాయిలు అంతా ఇదిగా ఉంటారు. 3 ఉంటారు, 3 లేడీస్ మామూలుగా చేయరు దీంతో పాటు. నిజంగా నాకు ట్రైలర్లో అనిపించింది, డైరెక్టర్కి దండ పెట్టాలనిపించింది. ఎందుకంటే అమ్మాయిలతోనే ఫైట్ చేసి సీన్ అయిపోయడం అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏంది అసలు ఈ కథ ఏంది అసలు? కథ డిమాండింగ్, కథ పరంగా ఉంది. మొత్తం లేడీస్ డామినేషన్ చేసినట్టు అనిపించింది అన్నమాట. అలా ఏం లేదు, ఇందులో 6 members బాయ్స్ డామినేషన్ అనిపించింది. లేదు, ఇందులో ప్రతి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏమి ఉంటుంది, ఆల్ ఆర్ ఈక్వల్. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క. కానీ ఆ లేడీస్ని చూపించే విధానము నిజంగా చాలా బాగా చూపించారు. ఎందుకనంటే
ఇప్పుడు వంటింట్లో ఉండో లేకపోతే ఇంట్లో పని చేసుకోనో లేకపోతే జాబులకి వెళ్ళి బయటికి రావడానికి భయపడే వాళ్ళు ఉండే సమాజం నుంచి ఈరోజు బయటకు వచ్చి జాబులు చేస్తూ చక్కగా మగవాళ్ళతో సమానంగా ఉంటున్న ఇదిని వాళ్ళు ఈ కథలో ఫైట్ రూపంలో కూడా చూపించారు. అంటే మీకేమీ మేము తీసిపోము అని చెప్పేసి మేము ఎంత పంచి కొడతామో అంతకి డబల్ పంచి కొట్టే విధంలో చూపించారు. ఒక్కొక్కసారి భద్రకాళి రూపం ఆ టైప్లో ఉంటుంది వీళ్ళ లేడీస్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఓకే ఓకే పెద్దిరాజు గారు మీకు ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఇష్టమైన యాక్టర్ ఎవరు? ఇష్టమైన యాక్టర్ అంటే వెంకటేష్ గారు. ఒకసారి మాకోసం ఒక డైలాగ్ చెప్తారా? ఈ సినిమాలో ఏదైనా సర్లేదు. యాక్చువల్లీ ఏంటంటే నేను థియేటర్ డ్రామా ఆర్టిస్ట్ని. ఓకే నేను నా సొంత డైలాగులు చెప్తాను, సినిమా డైలాగులు నేను చాలా తక్కువ చెప్పడం. ఓకే సొంత డైలాగ్ అంటే యాక్చువల్లీ నేను చిన్న డైలాగ్ చెప్తాను. ఎవర్రా ఇక్కడ చారా ఎంతమంది వచ్చారంట్రా? ఏంటి కొడతారా? కొట్టండి. ఒక్క నిమిషం మీరంతా ఇంతమంది ఉన్నారు, నేను ఒక్కడనే ఉన్నా. మీరు ఇప్పుడు నన్ను ఎముకల్లో సున్నం లేకుండా కొడతారు. కొట్టిని మీ ఎవరిని గుర్తుపెట్టుకుంటారా? వీడిని గుర్తుపెట్టుకుంటా. రే నేను గుర్తుపెట్టుకోవడం గురి పెట్టడం రెండు ఒకటి. ఇప్పుడు నీ చుట్టూరు ఎంతమంది ఉన్నారా? నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కడవే వెళ్ళాలి. నీ వెనకే వస్తా, నిన్ను ఎత్తుకెళ్ళిపోతా. పోతిని వేలాడి చేస్తుంటే వేలాడి చేసి ఉప్పు కారం అద్దుతో అడుగుతా. ఏమని అడుగుతానో తెలుసా? నీ పక్కనున్నాడు ఎవడో ఎక్కడ ఉంటాడు చెప్తావురా. మంట పడుతుంటే చెప్పు. ఇదో ఈడి పేరు చెప్తావు. రే నీ ఇంటి దాకా కాదు, నీ ఇంటి లోపలికి వస్తా. నీ తల్లి చెల్లి అక్క తమ్ముడు ఎవరంటే వాళ్ళ పీక మీద కత్తి పెట్టి అడుగుతా. ఏమని అడుగుతానో తెలుసా? నీ పక్కనున్నాడు ఎవడో ఎక్కడ ఉంటాడు. ఒక్కొక్కరిని పట్టుకుంటా, ఒక్కరిని కూడా విడిచిపెట్టను. చిన్నప్పటి నుంచి ఇదే పనిలో ఉండా. ఇప్పుడు ఇయ్యండి రా చెయ్యి. రే ఎలా కనపడుతున్నాను రా నేను? సుబ్బారెడ్డి కొడుకునరా నేను. కొడకల్లారా చెయ్యండి రా. అనిపించుకున్నాడు నిజంగా. అంటే మట్టిలో మాణిక్యం అంటారు కదన్న. సో అట్లా మీరు సహజంగా చాలా కూల్గా ఉన్నారు. మరి నా కోపంతో అంత సీరియస్ చించి పారేశారు వాస్తవంగా చెప్పాలంటే. నిజంగా చాలా బాగా అనిపించింది. మరి ఇట్లనే విలన్ చేస్తుంటారా? ఫ్యూచర్లో మన హీరో చూసే ఛాన్స్ ఉందా? అయ్యో లేదు, ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేసుకొని వెళ్తాం. అది ఓకే. కాకపోతే ఇంపార్టెంట్ క్యారెక్టర్, కొంచెం మంచి క్యారెక్టర్లు చేయాలని చేస్తాను. నాకైతే నమ్మకం ఉంది. 2027కి మాత్రం గట్టిగా కొడతాను, ఇండస్ట్రీలో అందరికీ తెలుస్తానని నాకైతే నమ్మకం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉస్తాద్ చేశాను, దాని మీద కూడా నమ్మకం ఉంది నాకు. ఉస్తాద్ కూడా చేశారా? చేశాను. సో ఎలా అనిపించింది సార్ పవన్ కళ్యాణ్తో చేయడం? సూపర్ అసలు. ఇంకా అది చెప్పలేము. ఓకే చెప్పలేని. మీ అంటే పాస్ట్లో మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఇంకేమన్నా ఉన్నాయి? పుష్ప 2 అండ్ రాబిన్ హుడ్ చేసా, సలార్ చేసా, ఇప్పుడు ఉస్తాద్ చేస్తాం. ఓకే మేడం. ఎలా అంటే సినిమా బడ్జెట్ కూడా చాలా పెద్దగా ఉందంట. సో ఎలా ఉంది హౌ ఈజ్ వర్కింగ్ విత్ ప్రొడ్యూసర్ సార్? ప్రొడ్యూసర్ సార్ గురించి చెప్పాలి. చాలా కూల్ పర్సన్ అతను. చాలా అంటే చాలా. సెట్లో కూడా తను ప్రొడ్యూసర్ అనే అంటే కొంచెం యాటిట్యూడ్ చూపించడం కానీ అలాంటివి ఏం లేదు. అందరు ఆర్టిస్ట్తో కలిసిపోవడం, వాళ్ళతో కలిసి తినడం, వాళ్ళతో కలిసి చిల్లవ్వడం అలాంటివి చేశారు. సో మాకు ఏం కావాలన్నా లేడీస్ అయితే ఉన్నాం కదా, కొంచెం సెక్యూర్గా ఉండి వాళ్ళకి ఏం కావాలో టైంకి తెచ్చేయడము, సెట్లో ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా చూసుకోవడం, అందరితో ఈక్వల్గా ఉండడం. చాలా మంచి హ్యూమన్ బీయింగ్ ప్రొడ్యూసర్ గారు అయితే. చాలా చాలా బాగా చూసుకున్నారు. చాలా తక్కువ బడ్జెట్లో మూవీ తీశారు కానీ చాలా మంచి క్వాలిటీతో వచ్చింది. ఓకే మేడం. మన చివరిగా అంటే మిమ్మల్ని అడుగుతారు లాస్ట్గా, మీరు చందమామకి మన రిలేటివ్స్ మేడం? నిజంగా చందమామ లాగా ఉన్నారు అందుకోసం. February 6కి అందరి థియేటర్లో కలుద్దాం. డోంట్ మిస్ ఇట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎన్నో విషయాలు సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలు మాట్లాడడం జరిగింది. సో ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తున్నానండి మన ఫిలిమ్స్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. బై బై.